పీగ ఎలా ఉంటుంది? స్నానం చేశాం. కాశీపట్టణంలో విశ్వనాథ దర్శనం చేశాం. తెల్లవారుజామున గంగా స్నానం చేసి గంగని ప్రార్థన చేశాం అని చెప్తున్నాడు అనుకోండి. అత్యంత శ్రద్ధాళువై విన్నవాడు ఎవరుంటాడో వాడికి కూడా అందులో 4వ వంతు ఎడుతుంది. అంటే మీకు తగ్గిపోయి అనుకోకండి, ఇది మీకుండి. కాబట్టి ఎవరన్నా వస్తే 4వ వంతు వెళ్ళిపోతుంది అన్నాడు. ముగ్గురికి చెప్తే 3-4 మనకు అంతా పోతుంది. ఎందుకు వచ్చిన కూడా ఇక మీలేదో పావు వంతు అది కూడా గబుక్కుని ఎక్కడో పొరపాటున చెప్పేస్తారేమో. ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే భార్య వంటింటి వచ్చి అనకండి, అలా చెప్పాలి. మీదేం పోదు, అదనంగా ఇస్తాడు ఈశ్వరుడు. కాబట్టి తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటారు, తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తారు. మిగిలిన చోట్ల ఉన్న తీర్థముల యందు అంగిరసుల యొక్క తపస్సు దీక్ష ప్రవేశపెట్టబడ్డాయి. కానీ కాశికాపట్టణమునందు గంగానది ఒడ్డున ఉన్నటువంటి మణికర్ణికా తీర్థము ఆవిర్భావమే చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు చూశారుగా, అసలు కాశీపట్టణం అంత విచిత్రంగా ఉండడానికి కారణం అదే. ఓ రిక్షా వెళ్ళదు, ఓ ఆటో వెళ్ళదు, ఓ కారు వెళ్ళదు. ఎందుకో తెలుసా అండి? ముందు వచ్చింది ఆయన ఒకడే ఈ పట్టణంలో. ఇది నాకు చాలా నచ్చిందని ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని పిల్లలందరూ చేరిపోయారు. మీరు చూడండి, లోకంలో తల్లిదండ్రుల కింద ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు చిరాకు వస్తూ ఉంటుంది. ఎంతో బడలిపోయి ఉంటాను, తెల్లవారి నిద్ర లేచి ఇలా పూజ చేసుకురావడం పాపం, కాలింబెలు కొడతారు. రాత్రి 10 వస్తూనే ఉంటారు, పలహారం చేయడానికి ఉండదు. ఈ ప్రవచనాలు చేయడం కాదు కానీ ప్రారంధం పలహారం చేయడానికి కూడా ఉండట్లేదు అనుకుంటాను. అనుకుని మళ్ళీ అనుకుంటాను, ఆ వచ్చిన వాడు పుట్టినరోజునో పెళ్లి రోజునో వస్తాడు, ఇప్పుడు దొరుకుతాడని రాత్రి 10ంటికి వస్తాడు. నా మీద ఎంత ప్రేమతో వస్తున్నారు. నా యందు తల్లిదండ్రుల్ని చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే నాలో తల్లిదండ్రుల్ని చూస్తారు. అసలు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భక్తి చేత, నేను అంత అధికుణ్ణని నేను చెప్పట్లేదు, వాళ్ళ ప్రేమ చేత వాళ్ళు నాలో ఒక తండ్రిని చూసుకుంటారు, తల్లిని చూసుకుంటారు. నేను మాట అంటే మురిసిపోతారు, నేను ఆశీర్వచనం చేస్తే పొంగిపోతారు. వాళ్ళ అమ్మా నాన్నయే వాళ్ళని గౌగులించుకున్నంత సంతోషపడిపోతారు. పోన్లే, వాళ్ళకి తృప్తి కలగడానికి 4 మాటలు మాట్లాడడం కన్నా ఇంకా నా జన్మకి సాఫల్యం ఏమి ఉంటుందని మళ్ళీ ఓపిక చేసుకుంటూ ఉంటాను. అలా అంటే నాతో పోల్చుకున్నానని మీరు అనుకోకండి, నాకే అలా ఉంటే అని పోలుస్తున్నాను. పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది. అంత జనం వచ్చేసారు. పోన్లేరా, సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో, నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో. పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు, దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు వెళ్ళిపోతూ, మేము శుద్ధి చెయ్యొద్దు, మీరంటే గంగ ఎక్కడి నుంచో తేవాలి, మేమే ఉంది తినేసి వదిలేస్తే చాలు శుద్ధి అయిపోతుంది, ఇది గోమయంతో అని పేడలు, అక్కడి నుంచి కాళ్ళు జారిపోతూ ఉండడాలు, పలకలు, ఎత్తులు, పల్లాలు, అక్కడే కొట్లు, టీలు, కాఫీలు, పెరుగులు, మారేడు దళాలు, పువ్వులు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్తకాయలు, తెలుగులో అమ్మడాలు, హిందీలో అమ్మడాలు, అన్ని రకాల భాషల్లో అమ్మడాలు. ఎంత అల్లరి! ఇంత అల్లరి వచ్చినా పార్వతి అమ్మో ఏం పెడతాను లేదు అన్నవాడు కనపట్టం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఎంత పెరిగిపోతున్నారంటే అన్ని పనులు అయిపోయాయి కదా, ఇక్కడ చచ్చిపోదామని వచ్చేస్తున్నారు. దాంతో సందులు కలిసిపోయి ఇలా మేడలు అయిపోతున్నాయి. కొన్నాళ్ళకి ఇంకా ఏదో వింజుడడ్డు వచ్చేసినట్టు సూర్యకిరణాలు పడతాయో కూడా లేదో తెలియదు. విశ్వనాథుడి దేవాలయం దగ్గర తప్ప రోడ్డు మీద ఎక్కడా పోలీసులు ఉండరు, ఎక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఉండదు. తప్పించుకుపోతుండడమే. అలా వలా తలారాయి పలకలో అలలుంటవి తలలుంటవి ముందు బతుకులో, తలతోటి వాటిని నువ్వు తప్పుకోవాలి అన్నాడు ఎవరో మహానుభావుడు. అలా మనమే తప్పుకు వెళ్ళిపోతుండాలి అంతే. కాశీలో సంసారంలో చిక్కులు తప్పి మోక్షానికి వెళ్ళడం ఇలాగే ఉంటుంది అనుకుని. అటువంటి కాశీపట్టణంలో అంత పెరిగిపోతోంది. అంత జనం వచ్చేవాళ్ళు, నీళ్లు పోసేసేవాళ్ళు, స్నానాలు చేసేసేవాళ్ళు, విభూతులు పెట్టేసుకునేవాళ్ళు, డమరకలు కొట్టేసేవాళ్ళు, సాయంకాలం అయ్యేటప్పటికి దీపాలు. ఓహో, కాశీపట్టణం రూట్లో ఎప్పుడు నేను వచ్చినా నాకు అనుభవం. ఖచ్చితంగా ముందెళ్ళే వ్యాన్ మీద ఏదో చాప చొట్టు ఉంటుంది, అందులోంచి కాళ్ళు బయటకు ఉంటాయి. ఎక్కడ చచ్చిపోయినా ఇక్కడికే తీసుకొస్తుంటారు కాల్చడానికి. కాబట్టి ఎన్నో ప్రేతాలు ఇక్కడ చచ్చిపోవాలని కోరిక. చూసావా పార్వతీ పాపం వాళ్ళు ఎంత ప్రేమగా వస్తున్నారో. ఏదో 10 మందితో మొదలైనదో కాశీ ఇవాళ ఎంత పెరిగిపోయిందో. కాశీ పెరిగిపోలేదు, మన ఇల్లు పెరిగిపోయింది. నేనా కూర తిండి, పులుసు తిండి,
పిల్లలు ఇంతమంది వచ్చారు కదా, అన్నం పెట్టాలి కదా, నేను అన్నపూర్ణని కదా, వీళ్ళు అలా జపం చేసుకుంటూ కూర్చుంటే ఎలాగా అంటావేమో. నాకు ఎప్పుడు అది అలవాటు, అలా నాలో నేను రమిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు పిల్లలకి అది పెట్టండి ఇది పెట్టండి, లేకపోతే పిల్లలు మీకు ఇది తెచ్చారు చూడండి అంటే నేను అంతర్ముఖుడని చూస్తాను. కానీ పైకి చూస్తూ ఈ అల్లరంతా నాకు పడే విషయం కాదు. అందుకని కొంచెం ఉత్సాహంగా చూసేవాడు కావాలి. కాబట్టి నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగాయుండి కుటుంబ భారము మహోన్నతి పొందట చూచి విశ్వనాథుడు ఒకనాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడ ఇట్లని భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికి. చూసావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు. ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశిగాయుండి, కాశీగా వాళ్ళే ఉన్నారు పార్వతీ పరమేశ్వరులే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవందని ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి, బాగా పెరిగిపోతుంది కుటుంబం. అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం పానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననేవాడికి ఓ పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాళ్ళకి దానికి తగిన మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్న వాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర హరశంకర అని తిరుగుతుంటారు, వాళ్ళకి ఏదో కావాలి. ఇన్ని చూడొద్దు మరి. అందుకని ఇవన్నీ చూడ్డానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు మనయందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు అటువంటి వాడు కావలదా మన ఇంత ఇంటికి. మన ఇంత ఇల్లు ఎంత మంచి మాట పడిందో చూడండి. చూడండి ఏమిటా బాబో, ఏదో మొదట్లో అంటే 4 గదులు కట్టుకున్నాం కానీ ఇప్పుడు ఇంత ఇల్లు కనీసం ఓ 4 ఉండద్దు, పని మనుషులు ఇంకా 2 ఉంటే ఏం సరిపోతుంది అంటాడు. అలా కావలదా మన ఇంత ఇంటికి, ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అన్నాడు. అంటే ఆవిడంది అవును ఉండాలి అంది. అంటే ఆయన ఓరకంట చూశాడు అమ్మవారి వంక. ఓరకంట చూశాడంటే అనురాగంతో చూశాడు. ఆవిడ పరమ అనురాగంతో ఇలా చూసింది. కామిని చూచు చూపులకు కాక కలింగి శివుండు పాంధుడయ్యి అంటారు పోతన గారు. అలా ఆయన వంక ఆవిడ వంక అనురాగపూరితంగా చూసుకున్నారు. వాళ్ళిద్దరి చూపులలోంచి కలువల వంటి కన్నులు కలిగినటువంటి వాడు, నల్లని దేహకాంతి కలిగిన వాడు, శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడు, పీతాంబరం కట్టుకున్నవాడు, విష్ణువాంశ సంభూతుడైన శ్రీహరి జన్మించారు ఆ ఇద్దరి చూపులలోంచి. అది ఎంత దివ్యమైన పోతన గారు అంటారు భాగవతంలో, జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అలా శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై పచ్చటి పీతాంబరంతో మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీహరిగా ఆవిర్భవించారు. తల్లిదండ్రులారా నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అడిగితే పరమశివుడు అన్నాడు, నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు, నిర్వహణ నువ్వు చెయ్యి. తప్పకుండా నాన్నగారండి అలాగే చేస్తానన్నాడు. అప్పటి నుంచి కాశికాపట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించింది. మళ్ళీ పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి చూడాలంటే ఎలా అని తన ఆనందం కొద్దీ గంగానది ఒడ్డున ఎంతో సంతోషంతో తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన
ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పార్లా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటభారి పూరించే తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలములందు ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో, నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం. నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిది, నా తల్లిదండ్రులు కదూ. అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తారు. నకధి ఆ తల్లి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, ఇలా అంటే దశావతారాలు వచ్చాయి, అందుకని ఆవిడ తల్లి. అందుకే పోతన గారు ప్రారంభ శ్లోకం చేస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకొనై చింతించతన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. మహానందాంగన అన్నమాట మహానందమయీ ఖడ్గమాల. మహానందమయీ అయిన అమ్మవారి యొక్క బిడ్డన్ని నేను స్తోత్రం చేస్తున్నాను కృష్ణ భగవాను. కాబట్టి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి బిడ్డడు. ఆయనకి చూడాలని ఉండదు తల్లిదండ్రుల్ని, కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొక్కసారి చూడాలి. 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. 1008 సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక. చూసి అబ్బా ఎంత కష్టపడి తవ్వావో ఈ పుష్కరిణి నా కోసం, ఎంత భక్తితో తవ్వావు. ఈ కాశీక్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని, ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని ఫణిభూషణుండు వాపి ప్రణుతి స్తోత్ర పరంపరలను అనరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుడు ఆ ఒడ్డున నిలబడి, ఇదిగోనండి ఇలా ఇక్కడ తవ్వాను, అక్కడ తవ్వాను, ఇంత లోతు తవ్వాను, నా చెమట అంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘాపరంపరలను రవింపన్. పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున, అబ్బా ఇలా తవ్వావా, ఇంత కష్టపడ్డావో అని సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి అందులో పడిపోయింది. దక్షిణశ్రుతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడెన్. పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణికర్ణిక మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడితే ఒంటి చెవి ఆ ఆభరణంతో ఆయన నిలబడ్డాడు పరమేశ్వరుడు. ఇంత పొగిడి ఆయన వంక చూసి అన్నాడు, శ్రీహరి వంక, ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఈ తీర్థం కన్నా గొప్ప తీర్థం ఇంకొకటి ఉండకుండుగాక, ఇదే గొప్ప తీర్థం అగుగాక. ఆయన అన్నాడు, ఇచ్చాను వరం. మణికర్ణికా తీర్థమని పిలవబడుతుంది, ఎందుకంటే నా దక్షిణశ్రుతి మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి ఈ మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ తీర్థం యొక్క గొప్పతనం ఇంత అంత అని చెప్పడం ఇక సాధ్యము కాదు. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. అందుకేట దేవేంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయో తెలుసా? అసలు శంకరాచార్యులు వారు అన్నారు, అందరూ అహల్య పట్ల అపచారం చేశాడు, ఏదో గౌతముడు చెప్పించాడు 1000 కళ్ళు వచ్చాయంటారు. కాదు, దేవతలు కనురెప్ప వెయ్యకపోవడానికి ఇంద్రుడికి 1000 కళ్ళు రావడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇంద్రుడు 33 కోట్ల మంది దేవతలు వచ్చి మణికర్ణిక ఒడ్డున నించుని చూస్తూ ఉంటారట. ఒరే, ఇందులో స్నానం చేసిన వాడు శివుడై కైలాసానికి ఎడతాడా, విష్ణువై వైకుంఠానికి ఎడతాడా చూద్దామని నించుంటారట. నించుని అంటుంటారట. అంటే అక్కడ స్నానం చేసిన వాడు శివుడైపోయి ఇలా కైలాసానికి వెళ్ళిపోతుంటాడు.
విష్ణు అయిపోయి అంటే సాకారమును పొంది వైకుంఠానికి వెళ్ళిపోతుంటారు. ఎప్పుడు ఇలా చూడటంలో అబ్బబ్బబ్బా ఏమి తీర్థం రా, ఎవడు స్నానం చేస్తే వాడు శివుడు అయిపోతున్నాడు, విష్ణువు అయిపోతున్నాడు, ఇక్కడ ఎంత గొప్ప తీర్థం అని చెప్పి పందాలు కట్టుకుంటారు. ఇదిగో వరుస క్రమంలో వెళ్తున్నాడే 17వ వాడు, వీడు విష్ణువు అవుతాడా శివుడు అవుతాడా అంటే పక్కనున్న వరుణుడు శివుడు అవుతాడు, విభూతి పుండ్రాలు పెట్టుకున్నాడు కదా అంటే. అంటే ఇంద్రుడు అంటే నీ మొహం విభూతి పుండ్రాలు పెట్టుకుంటే శివభక్తుడని కాదు, శంకరాచార్యులు వారు పెట్టుకున్నారు. ఆయనకన్నా విష్ణు భక్తుడు ఎవరున్నాడు లోకంలో? ప్రారంభమే కనకధారా స్తోత్రం ఇచ్చింది విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్య, అంతటి మహానుభావుడు. కాబట్టి విభూతి పెట్టుకుంటే శివభక్తుడు అనే అర్థం. ఆయనే చూస్తుంటే వైకుంఠానికి కడతాడని పందెం కట్టుకుంటారట. ఇప్పుడు ఇలా పందాలు కట్టుకుని ఎవడు ఏమైపోతాడో అని ఆ 17వ వాడు ములుగుతున్నప్పుడు అలా కళ్ళార్పకుండా చూడడం అలవాటైపోయి దేవతలకి కలరెప్ప వేయడం పోయింది. ఇంద్రుడు పందాలు కట్టి ఇంతమందితోనూ పందాలు కట్టి 35వ వాడిని, 23వ వాడిని, 47వ వాడిని, 74వ వాడిని చూస్తుండడంలో ఇన్ని కళ్ళు పెట్టుకు చూడడంలో 1000 కళ్ళు వచ్చాయి. చూస్తూ ఉండడంలో ఎప్పుడూ అక్కడ నించున్న దేవతల తలలో అని తిరుగుతాయిట. అరే వీడు ఇటు పోయాడు, వీడు కైలాసానికి పోయాడు, ఇటు వైకుంఠానికి పోయాడు. అంత గొప్పదైంది మణికర్ణికా తీర్థం. అందుకే కాశీపట్టణానికి వచ్చి మణికర్ణికా తీర్థ స్నానం చెయ్యడం అంటే అంత తేలిక విషయం ఏం కాదు. అంత గొప్ప తీర్థ స్నానం కింద లెక్కలోకి తీసుకుంటారు దాన్ని. శివకేశవుల మధ్య ఉండేటటువంటి అన్యోన్యతకు మణికర్ణికా తీర్థము పరాకాష్ఠ. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఒక మాట అంటారు, కరుణారసము పొంగి దొరపెడు చట్పున శిశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోకరక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమద్రినీతించు భానుబింబమునాన వరమునస్తు భారత్నమప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతిపురమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్రముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు తిక్కన గారు. ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం. అందులో మహానుభావుడు కంఠమేమో నీలంగా, గుండెల్లోనేమో కౌస్తుభమణి. ఇక్కడ నీలకంఠం శివుడు, ఇక్కడ కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు. బొడ్డులోంచేమో తామర పువ్వు, అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు కాబట్టి శ్రీ మహావిష్ణువు. ఇక్కడేమో కరుణారసము పొంగి దొరపెడు తత్పున శిశిరేఖ అమృతంబు జాలువార, ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ శివుడా విష్ణువా సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుడు. గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులిద్దరూ కలిసి హరిహర స్వరూపంగా నా ముందుకు వచ్చారన్నారు తిక్కన గారు. అసలు జీవితంలో ఉపాసన యందు శివకేశవ భేదం పాటించకూడదు. ఎన్నడూ కూడా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించడం, విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించడం పతనం అవ్వడానికి మొదటి కారణం. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శివకేశవులే పార్వతీ పరమేశ్వరుడు. అందుకే పార్వతీ అలంకార ప్రియత్వం, విష్ణువు అలంకార ప్రియత్వం. ఆమె యొక్క ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి ధారవా తదా తేషాంచ రక్షార్థం దేహం తంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధు పురుషుల్ని బాధ పెడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెళ్ళుబుకుతుందో అప్పుడప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటుంది అమ్మవారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు విష్ణు పరమాత్మ. అందుకే ఇద్దరూ ఒకటే. స్త్రీగా ఉంటే అమ్మవారు, పురుషుడిగా ఉంటే విష్ణువు. అందుకే ఆయన నల్లన అమ్మవారు నల్లన, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళై ఉంటారు. కారణం అది. అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదమును ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణికా హ్రదం గుర్తు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి. తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో. అంత గొప్ప మణికర్ణికా హ్రదం. అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, బహుశः శంకరులు ఇలా చెప్పింది ఇంకెక్కడా లేదు. ఎందుకో తెలుసా అండి, శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం నేను చెప్పలేను అన్నది ఉందనుకోండి, ఆయన నోటితో ఆ మాట అనరు. దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు. ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పి వదిలేస్తారు. సౌందర్యలహరిలో చేశారు అలాంటి ప్రయోగం. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచభి
నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశి విశిదకర్పూలశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణువు ముగ్గురు వచ్చి అమ్మవారి దగ్గర తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటిలో ఉన్నటువంటి తాంబూలపు పిడచ తిన్నారు. దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేరు శంకరాచార్యులు. విష్ణువు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం? ధరణీ సభ కాగజకరావు లేఖిని సభ బనరాయ్ సాత సమందకి మసగరావు హరికణలు కానజాయ్ అంటాడు కబీర్దాసు. ఈ ధరణీ సభ కాగజకరావు ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని అరణ్యాలన్నింటినీ తీసుకొచ్చి కలంగా చేసుకుని ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణుగుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అమ్మని పునికి పుచ్చుకున్నాడు. అందుకే మంత్రం కూడా అంతే, శరవణ భవ. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు. ఇక ఇంద్రుడో ఎన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడో. వేదమునందు ఇంద్రుడు వేరు. రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు. ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి? ఇంద్ర 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 ఇంద్ర, ఎప్పుడు ఇంద్రుడే. వాల్మీకి రామాయణం అంతా. కారణం ఏమిటో తెలుసా? పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుడిని. వేదమునందు ఇంద్రుడు వేరు, పురాణమునందు ఇంద్రుడు వేరు. అటువంటి ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్ప వాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళు? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు. వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది పిల్లలు కాబట్టి ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు? ఎవడి తరం చెప్పను. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో అని వదిలేశారంతే. అలా చెప్పే శంకరులు మణికర్ణికని స్తవం చేశారు. ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః. గంగానది స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు. కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాది దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా 12 గంటలకి చెయ్యాలి. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికీ మణికర్ణికా హ్రదంలో స్నానం చేయాలి. స్నానం చేసి పైకి రావాలి. పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్తవం చెయ్యాలి మణికర్ణికని. అలాంటి స్తవం ఎవరు చేస్తారో, ఎవరు మధ్యాహ్నం మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తున్నారో, స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు, ఇవాళ గంగలో చేసేటట్టు ఎవరు చేస్తున్నారో, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్యపారంగతః త్వత్తీరే ప్రకరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదులు. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో గంగానది వంక చూస్తూ, మణికర్ణిక వంక చూస్తూ ఎవరు స్తవం చేస్తారో, మణికర్ణికా స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది? నవక్తుం క్షమః, నే చెప్పలేను. ఎవరు? నేను కాదు, శంకర భగవత్పాదులు. ఎవరు? అపరశంకరుడు. నీ చెప్పలేనన్నారు ఆయన. పోనీ అండి, ఎవరు చెప్తారు? స్వీరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు. 4 ముఖములతో 4 వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో 100 సంవత్సరముల పాటు చెప్పినా రాత్రింబవళ్ళు మణికర్ణికా తీర్థ స్నాన వైభవమును చెప్పలేడు. కుదరదు. ఆయన కూడా చెప్పలేడు. ఎన్నేళ్ళు? 4 ముఖములతో 100 ఏళ్ళు. ఆయన ఏం చెప్తుంటాడు? 4 ముఖములతో 4 వేదాలని, 4 వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు. ఆయన చెప్పలేడు.
స్వీయై రబ్ధశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాసబలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత త్వత్తీరే ప్రకరోతి సుప్తపురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు, లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా, ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు, వేదిక దిగ్గానే మీకు అనుమానం వస్తుంది, మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలా అండి? పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దంది? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందామని ఉంది, చేసుకో. ఎవరొద్దన్నారు? పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి పాచిముఖంతో అన్నం చేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికి వెళ్ళు. రేపటి రోజున మధ్యాహ్నం 12 గంటలకి ఖచ్చితంగా మనందరం మణికర్ణికా స్నానం చేస్తున్నాం. ఎందుకో తెలుసా అండి? రేపు కార్తీక సోమవారం, పైగా కార్తీక మాస శుక్లపక్షమిలో వచ్చేటటువంటి నవమి తిథి కేవలము స్నానము కొరకే. ఇక్కడికి నేను వచ్చినప్పుడు కాకినాడ పట్టణం సర్పవరంలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయంలో నవమి నాటి స్నాన వైభవం గురించి చెప్పొచ్చాను. అది సోమవారంతో కలిసింది. ఈసారి మనం కాశీపట్టణంలో ఉన్నాం. రేపు మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికా హ్రదంలో స్నానం చెయ్యకపోయి ఇంటికి వెళ్ళిపోతే ఎంత అదృష్టాన్ని పోగొట్టుకున్నట్టు. అందుకే నేను ఖచ్చితంగా 12:15కి నది ఒడ్డున ఉంటాను. ఎందుకని? 12 అందులో ములుగుతా, 5 నిమిషాలు తక్కువ 12. ఇంకా ఎవరైనా ములుగుతున్నారా చూసే అవకాశం ఉండదు. ఎందుకని? పల్లకి మోస్తే నలుగురు కావాలి, ఆకలేస్తే ఒక్కడ చాలన్నం తినాలి కదూ. పల్లకి మోద్దాం అనుకుంటే అందరూ రండి, అన్నం తిందాం అనుకుంటే నేను ఒక్కడిని చాలు నా ఆకలికి కదా. అందుకని అందరూ వస్తే సంతోషం. ఇవాళలాగే పరమ సంతోషంగా అందరం మణికర్ణికా స్నానం చేసి తడిబట్టలతో మీ అందరితో ఎంతమంది వస్తే అంతమందితో, మళ్ళీ గోపాలకృష్ణ గారు మైకు స్పీకరు అన్నీ సిద్ధం. ఆయనోడు విశ్వకర్మ మహానుభావుడు ఉన్నారు మనకి, ఇప్పటికే రాసేసుకుంటూ ఉంటారు గబగబా రేపు ఏం సిద్ధం చేయాలని. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కార్తీక సోమవారం మణికర్ణికా స్నానం చేసి రేపు మధ్యాహ్నం మనం అందరం మణికర్ణికా స్తవం చేస్తాం. ఇక ఆ స్తవం అలా ఇలా ఉండదు, అంత గొప్ప స్తవం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం మణికర్ణికా స్తవంలోదే. అది చదవాలి అసలు. ఎవరెవరు కాశీపట్టణానికి వస్తారో వాళ్ళందరూ మణికర్ణికలో స్నానం చేసి తడిబట్టలతో నిలబడి మణికర్ణికా స్తవం చేసి వెళ్ళాలి. దాని చేత విశేషమైన అభ్యున్నతిని పొందుతాడు. శివకేశవ అభేదమైన దృష్టితో శివకేశవులు అంత ఒకటిగా ఉంటారన్న భావనతో, అంత పరమభక్తితో నమస్కారం చేస్తూ చెయ్యాలి చక్క.